ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ యాప్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. సో యూజర్ మాన్యువల్ యాప్ అండి. సో మనకు గృహ నిర్మాణ పద్ధతికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో ఇళ్ళకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో లబ్ధిదారులు, సో వాళ్లకు అంగీకార పత్రం అనేది ఈ యాప్ ద్వారా అయితే పొందవచ్చండి. సో ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి యాప్కి సంబంధించి. సో అలాగే మనకు ఈ యాప్కి సంబంధించి మనం అంగీకార పత్రం అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అంగీకార పత్రంలో మనకు ఏమేమి ఇచ్చారు, సో ఎలా ఉంటుంది, సో ఆ డీటెయిల్స్ అనేది కూడా కంప్లీట్గా తెలుసుకుందామండి. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుందండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడగలరు. సో ఈ వివరాలు చూద్దామండి. సో మనకు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఉన్న తర్వాత మనకు నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మనకు గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో అయితే మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో బయోమెట్రిక్ ధృవీకరణ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వేలిముద్ర సూచికలను అయితే మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మరియు క్యాప్చర్ బటన్ పైన క్లిక్ చేసి, సో మనకి ఇక్కడ చూడండి కింద మనకు క్యాప్చర్ బటన్ ఇచ్చారు కదా, సో మనం వేలిముద్ర అనేది పెట్టిన తర్వాత మనం ఈ క్యాప్చర్ బటన్ని మనం ప్రెస్ చేసి ఒకసారి క్లిక్ చేస్తే కనుక మన వేలిముద్రలు అనేది నమోదు అవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఒక గమనికండి, ఆర్డీ నమోదు బయోమెట్రిక్ పరికరాలను కూడా మాత్రమే ఉపయోగించవలసి అయితే ఉంటుంది. సో అలాగే మనకు ఈ క్యాప్చర్ బటన్స్ పైన మనం క్యాప్చర్ అనేది చేసుకున్న తర్వాత మన వేలిముద్రలు సో నెక్స్ట్ మనకు షో చేయడం ఈ విధంగా అయితే చేస్తుందండి. సో మనకు మంత్ర ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆర్డీ సర్వీస్ని మాత్రమే ఉపయోగించవలసి అయితే ఉంటుందండి. సో అలాగే మనకు క్యాప్చర్ అయిన తర్వాత మీ యొక్క వేలిముద్రను క్యాప్చర్ చేయడానికి మీ యొక్క వేలిముద్రను బయోమెట్రిక్ పరికరంపై పెట్టాల్సి అయితే ఉంటుంది. సో పెట్టిన తర్వాత విజయవంతమైన బయోమెట్రిక్ ధృవీకరణ తర్వాత డాష్ బోర్డు స్క్రీన్ను నావిగేట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో డాష్ బోర్డ్ అంటే మనకు ఈ విధంగా అయితే నావిగేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు స్క్రీన్ పైన అయితే రావడం అయితే జరుగుతుంది. సో కుటుంబ వివరాలు, అలాగే సేవల అభ్యర్థన, అలాగే సేవలు డెలివరీ, ఫిర్యాదులు అని చెప్పేసి మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకు 4వ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే సేవల డెలివరీ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ సేవల డెలివరీ అనే ఆప్షన్ ఉన్న దగ్గర వచ్చేసి మనకు గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని యొక్క అంగీకార పత్రం కోసం సేవల డెలివరీ పైన క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే మనకు స్క్రీన్ పైన అయితే షో చేయడం అయితే జరుగుతుంది. సో గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని యొక్క అంగీకార పత్రము, అలాగే స్కీమ్ వైజ్ సర్వీస్ డెలివరీ, అలాగే నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ బీమా ఎంప్లాయ్మెంట్, అలాగే వైఎస్ఆర్ బీమా ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్. సో ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో మీరు ఇవన్నీ మీరు చూస్ చేసుకోకుండా మీరు ఇక్కడ మీకు ఏదైతే గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని యొక్క అంగీకార పత్రం ఉంది కదా, సో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత సో గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని యొక్క అంగీకార పత్ర బటన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఈ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు గృహ నిర్మాణ మోడల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ యొక్క సెక్రటరేట్ కోడ్ అనేది రావడం అయితే జరుగుతుంది, పేరు, అలాగే ఆధార్ నంబరు, జెండరు అంటే మేలా ఫీమేల్ అని చెప్పేసి రావడం అయితే పెండింగ్లో ఉంది. సో ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అనేది షో చేయడం అయితే జరుగుతుంది. సో లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏదైతే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమన్నారు కదా, సో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల పట్టాలకి సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ లబ్ధిదారునికి సంబంధించిన ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో లబ్ధిదారునికి హౌస్కి హోల్డ్ మ్యాపింగ్ అనేది జరగకపోతే కనుక స్క్రీన్ హౌసింగ్ హోల్డ్ మ్యాపింగ్కి సో దరి చూపిస్తుంది. సో లబ్ధిదారునిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం సెర్చ్ అనేది మనం ప్రెస్ చేయాలండి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేది సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో సెక్రటరీ పేర్లు ఇది యాజ్ యూజువల్గా అయితే వస్తాయండి. సో మనకు ఖచ్చితంగా పూర్తి చేయవలసిన ప్రశ్నలను పూరించి చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మన యొక్క ఇక్కడ చూడండి, గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా లబ్ధిదారునిచే ఇంటి నిర్మాణం అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ అవునో లేదో అని చెప్పేసి సో మీ యొక్క ఆన్సర్ అనేది తెలియజేయవలసి అయితే ఉంటుంది.
సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారుడే ఇంటి నిర్మాణ సామాగ్రి సమకూర్చుకునే ఇంటిని నిర్మించుకోవడం. సో మీరు ఒకవేళ మీ ఇంటిని సామాన్లు అంటే మీరే కొనుగోలు చేసుకొని మీరే నిర్మించుకుంటారంటే అవునని ప్రెస్ చేయండి, ఒకవేళ లేదంటే లేదు. అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడంతో పాటు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం దగ్గర ఉండి అందించి కట్టిస్తుందని చెప్పేస్తే సో మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్లో మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సో ఈ సబ్మిట్ని మీరు క్లిక్ చేయవలసి అయితే ఉంటుంది. సో సబ్మిట్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ అంగీకార పత్రము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా, మనకు అంగీకార పత్రం అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, జగనన్న కాలనీలు గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని యొక్క అంగీకార పత్రం అనేది మీకు కూడా ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ఏంటంటే గృహ నిర్మాణ సంస్థ మీ యొక్క జిల్లా పేరు అనేది ఎంటర్ చేస్తారు. సో శ్రీమతి అంటే ఎవరి పేరు మీద అయితే ఈ ఇల్లు పట్టాకు సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క పేరు అనేది రాస్తారండి. సో వాళ్ళ యొక్క తండ్రి ఉంటే ఆమెకు తండ్రి, భర్త ఉంటే భర్త పేరు రాస్తారు. సో గ్రామం ఉంటే గ్రామం, వార్డు ఉంటే వార్డు, డివిజన్ ఎంటర్ రాసేస్తారు. సో రాసిన తర్వాత ఇక్కడ నగర పాలక సంస్థ అని చెప్పేసి వాళ్ళ యొక్క అడ్రస్ అనేది రాస్తారు. సో ఇక్కడ గృహ నిర్మాణ పథకమునందు ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ రాస్తారండి. సో మనకు ఇక్కడ 3 పద్ధతులు అయితే ఇచ్చారండి. సో నిర్మాణ పద్ధతి 1, సో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యత నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి సో లేబర్ ఛార్జీలు కూడా డబ్బులు అయితే ఇస్తుంది. సో లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి సో వాళ్ళు గవర్నమెంట్ వారు అంటే మీరే మీ సొంతంగా ఇల్లు కట్టుకుంటారా, డబ్బులు మేము ఇస్తాము, అలాగే గవర్నమెంటే కట్టించాలా, అలాగే మెటీరియల్ అనేది మీరే కొనుగోలు చేసుకుంటారా, మేమే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇక్కడ 3 పద్ధతులు అయితే ఇచ్చారు. సో ఆ పద్ధతుల ప్రకారం మీకు ఏదే పద్ధతి మీకు కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ పద్ధతికి సంబంధించి మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వండి. అలాగే మనకు ఇక్కడ చూడండి, సో నేను ఎంచుకున్న గృహ నిర్మాణ సామాగ్రి ప్రభుత్వం ద్వారా సరఫరా అయిన తర్వాత సామాగ్రి విలువను నాకు ప్రభుత్వం మంజూరు చేసిన 1,80,000 రూపాయల నుండి మినహాయించి సంబంధిత సరఫరాదారునికి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో చెల్లించుటకు అంగీకారము తెలియజేయుచున్నాను. సో మనకు 1,80,000 రూపాయలు అయితే ఇస్తారండి. సో ఈ విధంగా అయితే మనకు లబ్ధిదారునికి సంబంధించిన అంగీకార పత్రం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో లబ్ధిదారుని యొక్క సంతకం అనేది తీసుకుంటారు, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది తీసుకుంటారు, సో డేట్ అనేది తీసుకుంటారు, మొబైల్ నెంబర్ తీసుకుంటారు, పేరు తీసుకుంటారు. సో మొత్తం తీసుకున్న తర్వాత పై 3 పద్ధతుల్లో లబ్ధిదారుని ఏదైనా ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్న దానికి ఎదురుగా ఉన్న బ్యాంక్ బాక్స్లో టిక్ అనేది చేయవలసి అయితే ఉంటుంది. సో ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయి కదా, సో ఇక్కడ ఆపోజిట్లో బాక్సులు ఉన్నాయి కదా, సో ఈ బాక్స్లో మీకు ఏ పద్ధతి ఇష్టపడితే ఆ పద్ధతికి సంబంధించి మీరు ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనకు అంగీకార పత్రం అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ అంగీకార పత్రం అనేది పొందాలంటే మీకు వాలంటీర్ల దగ్గరికి వెళ్ళండి మీరు. సో మీ యొక్క వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో వాళ్ళు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు కూడా వాళ్ళు డీటెయిల్స్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు కూడా అంగీకార పత్రం అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ అంగీకార పత్రంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3 పద్ధతులకు సంబంధించి మీరు ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకొని సో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి లేఅవుట్లు ఉన్నాయి కదా, సో మనకు జిల్లాల వారీగా అయితే విడుదల చేశారండి, అది కూడా చూద్దామండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు లిస్ట్ అండి. సో ఇది మనకు లేఅవుట్కి సంబంధించిన లిస్టు. సో మనకు ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ లేఅవుట్ ఉంది వాళ్ళ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ సైట్స్ అలాంగ్ విత్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండి. సో మనకు జిల్లా చూసుకున్నట్టు ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చారు. సో జిల్లా ఇచ్చారు, అలాగే మండల్ ఇచ్చారు, సో అలాగే మనకు విలేజ్, వార్డు, లేఅవుట్ ఐడి, అలాగే నేమ్ ఆఫ్ లేఅవుట్, అలాగే లాటిట్యూడ్ 1, లాంగిట్యూడ్ 1, అలాగే మనకు అడ్రస్ కూడా ఇచ్చారండి. సో అడ్రస్ కూడా ఏ విధంగా ఇచ్చారు ఇక్కడ చూడండి, అన్నేమిడ్ రోడ్డు, లోడాల్పేట, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పిన్ నెంబర్ ఇచ్చారు. సో ఈ విధంగానే మీ యొక్క లేఅవుట్ పక్కన కూడా మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లాటిట్యూడ్ 2, లాంగిట్యూడ్ 2 అని చెప్పేసి మనకు లేఅవుట్లు కూడా సంబంధించి ఇచ్చాడు. అలాగే మనకు ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకు ఏదైతే మనకు లేఅవుట్లు ఉన్నాయి కదా, సో ఆ లేఅవుట్లకు సంబంధించి మనకి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ లేఅవుట్లు ఉన్నాయి, సో ఎవరి పేరు మీద ఉన్నాయి, సో మొత్తం డిస్టిక్ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు మీ యొక్క డిస్టిక్ అనేది చెక్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ మీరు స్క్రోల్ అప్ చేస్తూ పోతుంటే కనుక మీ యొక్క డిస్టిక్ అనేది వస్తుందండి. ఒకవేళ నెల్లూరు డిస్టిక్ ఉన్నట్లయితే నెల్లూరు డిస్టిక్ సంబంధించారు, అలాగే శ్రీకాకుళము, చిత్తూరు, సో అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్ని డిస్టిక్లకు సంబంధించిన లేఅవుట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఎవరు మీ డిస్టిక్ అనేది ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్కి సంబంధించి పేరును బట్టి మీరు చెక్ చేసుకొని సో మీ యొక్క లేఅవుట్ నెంబర్ అనేది చూసుకొని మీరు చెక్ చేసుకోండి. లేకపోతే పేర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మీ పేర్ల వైజ్గా కూడా
మీరు చెక్ చేసుకోవచ్చండి. సో మీ యొక్క లేఅవుట్ అనేది ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ లేఅవుట్ కనుక లేకపోతే మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకా మీకు అర్హుల సంబంధించి మీరు కాలేదని చెప్పేసి మనం నిర్ధారణ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ పైన ఆ లింక్ అనేది ఉంటుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కేర్ఫుల్గా మీ యొక్క పేరు ఉందో లేదో అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు లేఅవుట్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.